బీసీలకు 42% రిజర్వేషన్లే లక్ష్యంగా ఢిల్లీ జంతర్ మంతర్లో పోరు గర్జన ధర్నా చేస్తున్నారు బీసీ సంఘాల నేతలు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ నాయకులతో సహా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు చెందిన జాతీయ నేతలు, ఓబీసీ ప్రతినిధులు పోరు గర్జనలో పాల్గొనున్నారు. బీసీ పోరుగర్జన మహాధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. ధర్నాకు రావాలని బీసీ సంఘాలు కోరినా రెండు పార్టీలు సైలెంట్ గానే ఉన్నాయి. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి సహా బీసీ సంఘాల నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీ పోరుగర్జనలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, 15 మంది బీసీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, సీనియర్ నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విడిది చేశారు. అటు మహాధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైల్లో చేరుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ల బిల్లులకు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారని, అయితే ఢిల్లీలో ఉన్న బీజేపీ అగ్రనేతలు మతపర రిజర్వేషన్లు కల్పించామంటూ అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. జాతీయ పార్టీ అంటే ఒకే వైఖరి ఉండాలని, గల్లీలో ఒకలా ఢిల్లీలో మరోలా ఉండకూడదన్నారు. చలో ఢిల్లీ ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ తో సహా పార్లమెంట్ లో గుర్తింపు పొందిన 26 రాజకీయ పార్టీలను ఆహ్వానించామని చెప్పారు. తమకు పార్టీలతో సంబంధం లేదని, బీసీ సంక్షేమమే తమ అజెండా అని క్లారిటీ ఇచ్చారు జాజుల. తాను ఓబీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ ఈ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ఈ మహాధర్నాను బీజేపీ ధన్యవాద సభగా మార్చుతామని చెప్పారు. మేము స్వయంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పోయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారిని ఆహ్వానించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మధుసూదన్ చారి గారిని, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారిని, వద్దిరాజు రవిచంద్ర గారిని, ముగ్గురిని ప్రత్యక్షంగా కలిసి మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ వాళ్లకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు న్యాయం జరగాలని వాళ్ళు కోరుకుంటే ఈ మహాధర్నాకు వస్తారు. ఎవరు వచ్చినా రాకపోయినా ఢిల్లీలో జరుగుతున్న ఈ ఆందోళన దేశవ్యాప్తంగా అగ్గి రాజేస్తాం అంటుకుంటదిగా. బీసీలకు ఇలా రాజకీయంగా నష్టం జరిగినప్పుడు అండగా ఉన్న వాళ్ళే నిజంగా బీసీ నాయకులు. లేకపోతే గోడ మీద పిల్లిలాగా ఉంటే మేము ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. దాదాపు అఖిలపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా వస్తున్నారు. కాబట్టి ఈ ధర్నా పార్టీలకు అతీతంగా జరిగేటువంటి మహాధర్నా. ఇది ఏ పార్టీకి కొమ్ముగాసో, ఎవరిని తిట్టడానికో, ఎవరిని దూషించడానికో, ఎవరికి వ్యతిరేకంగా పెట్టే ధర్నా కాదు. ఇది మా హక్కుల కోసం, మేము కోల్పోతున్నటువంటి హక్కుల కోసం, హక్కులు సాధించుకోవడం కోసమే పెట్టినాం తప్ప ఇది కాదు. వచ్చిన వాళ్ళే నిజమైన బీసీ వాదులు, రానటువంటి వాళ్ళు బీసీ వ్యతిరేకులే, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ 11 సంవత్సరాల గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసింది ఏంటంటే, బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే, అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతోటి బీసీలను గొంతు కోశారు. ఇవాళ నేను అంటున్నా, ఒక కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలేదే. 52 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ ఉంది, అందులో కనీసం ఒక 2 లక్షల కోట్లను కేటాయించిన లేదే. మహిళా బిల్లు పెట్టినావు, ఎవరి కోసం మహిళా బిల్లు? మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోటా కావాలని డిమాండ్ చేసినాం, అది లేదే. ఇప్పటి వరకు బీసీలకు నరేంద్ర మోదీ గారు చేసింది ఏమీ లేదు. అంటే ఇదంతా బీజేపీ మొదటి నుంచి బీసీ వ్యతిరేక వైఖరితో ఉన్నది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వైఖరి అని తెలుస్తుంది. ఇప్పుడు కవితమ్మ అంటుంది మేము బీసీలకు పేటెంట్, బీసీలకు చేస్తామని కవిత అంటుంది. మరి రేపు రాకపోతే కవిత ఏం సమాధానం చెప్తుంది? వీళ్ళు రాకపోతే వీళ్ళకు నాయకత్వం వహిస్తున్నటువంటి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళని రానియకుండా చేస్తారని బీసీ సమాజం